జర్నలిజం, సామాజిక సేవలో అందించిన విశేష సేవలకు గుర్తింపుగా ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సౌపాటి ప్రకాష్ బాబుకు భారత వర్చువల్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసింది. శనివారం కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో యూనివర్సిటీ కాన్వకేషన్ జరిగింది. వర్సిటీ చైర్మన్ డాక్టర్ తంగవేలు, డీన్ డాక్టర్ స్వామి చేతుల మీదుగా ఈ గౌరవ డాక్టరేట్ ను ప్రకాష్ బాబు అందుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కురుగల గ్రామానికి చెందిన ప్రకాష్ బాబు తిరుపతిలో 2 దశాబ్దాలుగా జర్నలిజం రంగంలో విశేష సేవలు అందిస్తున్నారు. సమాజాన్ని చైతన్యపరిచేలా తన వార్తా కథనాల ద్వారా కృషి చేశారు. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి మాతృమూర్తి వకులమాత ఆలయ దుస్థితి పైన అమ్మకు దుర్గతి అంటూ రాసిన కథనాలు టీటీడీలో సంచలనంగా మారాయి. తరువాత దాదాపు 15 కోట్లకు పైగా నిధులతో పేరూరు బండపైన వకులమాత ఆలయం జీర్ణోద్ధారణ చేయడం గమనార్హం. అలాగే మెడికల్ మాఫియాపై, స్వర్ణముఖి నది ఆక్రమణలపైన, ప్రభుత్వ భూములు కబ్జాలపైన ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికి తీయటంలోనూ ప్రకాష్ బాబు విశేషంగా కృషి చేశారని యూనివర్సిటీ చైర్మన్ డాక్టర్ తంగవేలు కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ మీడియా స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట అధ్యక్షునిగా, డెమోక్రటిక్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట ప్రధాన కార్యదర్శిగా ప్రకాష్ పనిచేస్తున్నారు. ప్రతిష్టాత్మక తిరుపతి ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులుగా జర్నలిస్టులకు సేవలందిస్తున్నారు. ఈ సందర్భంగా గౌరవ డాక్టరేట్ అందుకున్న ప్రకాష్ మాట్లాడుతూ, ఈ అవార్డు మెరుగైన సమాజం కోసం పగలనక రాత్రనక కష్టపడుతున్న జర్నలిస్టులందరికీ దక్కిన గౌరవంగా భావిస్తున్నామని అన్నారు. అవార్డు తనపై మరింత బాధ్యత పెంచిందని అన్నారు. అవార్డు స్ఫూర్తితో రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపడతామని అన్నారు.